ఏ ప్రొవిజన్స్ యాడ్ అయినాయో చూసి వేటిని మనము మార్చుకున్నాం. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనుక చూస్తే క్లియర్గా మీకు ఏ ప్రొవిజన్స్ యాడ్ అయినాయి అనేది తెలుస్తుంది. ఏంటంటే ఒకటి సెక్షన్ 48 అనేది ఒకటి యాడ్ అయిందండి. ఏంటి చెప్తుంది ఈ సెక్షన్ అంటే, ఎవరైనా ఇండియాలో లేకపోయినా వేరే దేశంలో ఉండి ఇండియాలో ఒక క్రైమ్ని జరగటానికి గనుక ప్రోత్సహిస్తే అబెట్మెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ ఇన్ ఇండియా, రైట్, అది ఒక స్పెసిఫిక్ అఫెన్స్ అయిందండి. ఇప్పుడు అబెట్మెంట్ అనేది ఉండింది. మనము ప్రతి సెక్షన్కి ముందర మనము అబెట్మెంట్ గురించి చెప్పేవాళ్ళం. అబెట్మెంట్ అంటే ఏంటండి, ఇప్పుడు హత్య చేయటం ఒకటి, హత్య చేయటాన్ని ప్రోత్సహించటం ఒకటి, రైట్. హత్య చేసిన వాళ్ళు ప్రిన్సిపల్ అఫెండర్, ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఒక కత్తితో పొడి చేశారో లేకపోతే ఒక విషయం కలిపి పెట్టారో, ఆయన పెడుతున్నాడు కాబట్టి ఆయన చేసినట్టు. కానీ ఆయన కత్తితో పొడిచే రకంగా ప్రోత్సహించటం, ఇప్పుడు టెర్రరిస్ట్ చాలామంది వేరే దేశాల్లో ఉండి ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేసి ఇక్కడ అఫెన్స్ జరిగే రకంగా చేస్తారు. ఇక్కడ అఫెన్స్ చేసిన వాళ్ళది ఒక అఫెన్స్ అయితే వాళ్ళని ఇక్కడ అఫెన్స్ చేసే రకంగా ప్రోత్సహించటము, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించటం, అఫెన్స్ని చేసే రకంగా వాళ్ళని రెచ్చగొట్టడం కూడా ఒక క్రైమ్ కదా. ఎవరు ఇండియాలో లేకుండా వేరే చోట ఉండి చేసినా సరే అది స్పెసిఫిక్ అఫెన్స్గా ఇప్పుడు మనము ఈ ఇండియన్ పీనల్ కోడ్లో భారతీయ న్యాయ సంహితలో యాడ్ చేసామండి. దీనితో పాటు ఇంకొక ముఖ్యమైన ప్రొవిజన్ ఏంటంటే సెక్షన్ 69 భారతీయ న్యాయ సంహితలో ఏం చెప్పారంటే, ఎవరైనా ఆడవాళ్ళని, రైట్, మీరు ఇంకా క్లియర్గా ఇక్కడ ఒక క్లియర్ ప్రొవిజన్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సెక్షన్ 69 మీరు స్క్రీన్ మీద కనుక చూస్తే, సెక్షువల్ ఇంటర్కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్స్. ఇదేంటి, స్పెసిఫిక్గా ఆడవాళ్ళ చాలా చోట్ల నేను నీకు చూడండి ప్రమోషన్ ఇస్తాను, చూడండి ఇండ్యూస్ చేయటం అంటే వాళ్ళని ఎల్యూర్ చేయటం, వాళ్ళకి ఒక ఆశ చూపించటము, లేకపోతే ఒక ఫాల్స్ ప్రామిస్ చేయటము. ఏంటా ఫాల్స్ ప్రామిస్, నీకు ప్రమోషన్ ఇప్పిస్తానో లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానో ఏదో ఒక రకంగా ఫాల్స్ ప్రామిస్ చేసి వాళ్ళకి ఎవరైతే ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకపోతే, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు అని చెప్పటం, లేదంటే ఇందాక అదే ఎనీ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ అండి, లొంగ తీసుకోవటం, ఒక రకమైన డిసీట్ఫుల్ మీన్స్, మోసపూరితమైన చర్యల ద్వారా ఆడవాళ్ళని లొంగ తీసుకొని తర్వాత దేనికోసమైతే అది చూపించారో అది మళ్ళీ ఆ ప్రామిస్ని కనుక కీపప్ చేయకపోతే అదొక స్పెసిఫిక్ అఫెన్స్గా యాడ్ అయింది.